హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ రిజిస్టర్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం తెలంగాణ చరిత్రలో భాగంగా ఒక ప్రముఖ ఎమినెంట్ పర్సన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఆమెనే సంగెం లక్ష్మీబాయమ్మ. ఈ సంగెం లక్ష్మీబాయమ్మ ప్రస్తుతం మేడ్చల్ జిల్లా గట్కేసర్లో 1911లో జన్మించింది. ఈమె 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్లోని బాన్స్వాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. 1956లో మెదక్ నుండి ఎంపీగా ఎన్నికైంది. తిరుమల రామచంద్ర రచించినటువంటి హంపి నుండి హరప్పా దాకా అనే ఆత్మకథలో ఈ సంగెం లక్ష్మీబాయమ్మ మద్రాసు జీవితం, ఆమె మానవత, మాతృమూర్తి, మరి ఆమె యొక్క జీవిత విశేషాలు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నది సంగెం లక్ష్మీబాయమ్మ. బొరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేసింది, బాధ్యతలు స్వీకరించింది ఈమె. ఇది బొరుగుల రామకృష్ణారావు యొక్క కుమార్తె ఇందిర. ఆ ఇందిర పేరు మీద హైదరాబాద్లోని సంతోష్ నగర్లో ఇందిరా సేవా సదన్ అనే ఒక అనాథ ఆశ్రమాన్ని స్వయాన సంగం లక్ష్మీబాయమ్మ స్థాపించింది. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానంలో ఒకవైపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొంది ఈ సంగం లక్ష్మీబాయమ్మ. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఒక ప్రముఖ జర్నలిస్టు, పాత్రికేయుడు, నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి ధైర్యశీలి అతనే షోయాబుల్లా ఖాన్. ఈ షోయాబుల్లా ఖాన్ ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు. ఈ షోయాబుల్లా ఖాన్ ఆనాడు నైజాం రాజ్యంలో రజాకార్ల దుర్మార్గాలను, అరాచకాలను, నిజాం నిరంకుశ విధానాలను పాశవికంగా తన ఇమ్రోజ్ పత్రికలో వ్యాసాల రూపంలో రాశాడు వాస్తవాలను. ఇది గిట్టనటువంటి దుర్మార్గుడైనటువంటి రజాకార్ నాయకుడు అబ్దుల్ మునిం ఖాన్ షోయబుల్లా ఖాన్ను హత్య చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈ దుర్మార్గపు చర్యను ఆనాడు ఎంతోమంది హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా సాహసం చేసి షోయబుల్లా ఖాన్ కుటుంబాన్ని ఓదార్చినటువంటి పరిస్థితి లేదు, రజాకారులకు భయపడి. అలాంటి పరిస్థితుల్లో ఒక ధైర్యశీలి మానవతా మూర్తిగా ఈ షోయబుల్లా ఖాన్ కుటుంబాన్ని ఓదార్చినటువంటి వీర ధీర వనితగా చరిత్రలకు ఎక్కింది సంగెం లక్ష్మీబాయమ్మ. ఈ సంగెం లక్ష్మీబాయమ్మ 1969వ సంవత్సరంలో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా తమ పాత్ర ఎంతో పోషించింది. మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇది. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.